ఆచి చికెన్ మసాలా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఉపయోగించుకుని పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును రూపొందిస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్లలో నిత్యం తనిఖీలు చేస్తూనే ఉండాలని, ఒక ఫిర్యాదు కూడా రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. మహిళలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని, తప్పు చేయాలంటే నేరస్తులు భయపడే పరిస్థితి వచ్చేలా పోలీసింగ్ ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్యానెళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా తాగునీరు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొచ్చారు. వ్యవసాయంలో ఆధునిక పద్దతులను అవలంబించేలా రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని, వ్యవసాయంలో రీసెర్చ్ వర్క్ మరింత పెంచాలని అవసరం ఉందన్నారు. ఇక ఉద్యాన పంటల వైపు రైతులు మళ్లీ చూడడంతో పాటు ఉద్యాన పంటల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. పంటలు వేసుకోవాలనే అంశం మీద రైతులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జలాధార, జలహారతి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జరుగుతున్న పనులను మ్యాపింగ్ చేసుకోవాలని, జలాధార పనులను కాస్ట్ ఎఫెక్టివ్ తరహాలో పనులు చేపట్టాలని సూచించారు. నీటి భద్రత అనేది ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా ఉందన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, క్షేత్రస్థాయిలో ఉండే రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో బస్సులకు సీసీ కెమెరాలు పెట్టి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారని, అదే తరహాలో వినూత్నంగా క్షేత్రస్థాయి నుంచి ఆ సమాచారాన్ని ఎలా రప్పించుకోవాలనే ఆలోచన చేయాలన్నారు. ప్రపంచంలోని ప్రతి లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని, అమరావతికి ఈ టెక్నాలజీలను తీసుకువస్తే ఇక్కడ యువతకు చాలా ఉపయోగంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఐటీలో భారతీయులు, తెలుగు వాళ్లు ప్రపంచంలోనే ఛాంపియన్లుగా నిలిచారన్నారు. అలాగే కొత్త రకం టెక్నాలజీల విషయంలోనూ మనమే ముందు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేపట్టేలా ఎకో సిస్టమ్ను అభివృద్ది చేయాలని అధికారులకు సూచించారు. రానున్న కాలాన్ని అంచనా వేసి పరిపాలనలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలన్నారు.